శివ సార్ ఈ వీడియోలో అంతఃకరణ, డివైన్ కార్డ్, భగవంతుడు సాధనంగా ఉపయోగపడటము, ప్రపంచంలో మనం ఎవరి దగ్గరైతే నేర్చుకుంటామో వారందరూ కూడా మనకు టీచర్లే అన్న విషయం గురించి మాట్లాడారు. అంతఃకరణ అంటే భగవంతుడు మనతో కనెక్ట్ అవ్వటం. డివైన్ కార్డ్ అంటే మీ నుంచి భగవంతునికి ఉన్న సంబంధం. భగవంతుడు ఎప్పుడు మీతో కనెక్ట్ అవుతాడు? తన సాధనంగా భగవంతుడు మిమ్మల్ని ఉపయోగించుకున్నప్పుడు, లేదా ఏదైనా మంచి పని చేయటానికి, కొత్త విషయాల ద్వారా ప్రజలను చేరటానికి, ఆయన మిమ్మల్ని తన సాధనంగా ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మీతో కనెక్ట్ అవుతాడు. చాలామంది భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటారు. నేను కాదు అని చెప్పడం లేదు. చాలామంది ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఎవరు మీకు భగవంతుడో. ఇలా అయితే మీకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అన్ని మతాల్లో లేదా మతం లేకపోయినా కూడా వారు మీకు పని గురించి, జీవన విధానం గురించి, శరీరం గురించి చాలా విషయాలు నేర్పుతారు. మీరు ఏదైనా పనికి వెళ్ళారనుకోండి, మీకు పని ఎవరు నేర్పుతారు? అక్కడ పని చేసేవారు నేర్పుతారు. మీరేం పని చేస్తారు సార్? సార్ నేను సోషల్ వర్కర్‌ని. అవునా? కన్‌స్ట్రక్షన్ వర్క్ చేసేటప్పుడు పని ఎవరు నేర్పుతారు? అక్కడ పనిచేసేవారు కూడా నేర్పుతారు. కదా? అవును సార్. అందరూ ఒకరికొకరు టీచర్‌లే. మీరు అందరి దగ్గర నేర్చుకుంటారు. తర్వాత మీరు మరింత పెద్దవారి దగ్గర నేర్చుకుంటారు. మీ సరఫరాదారులు, మీతో పనిచేసేవారు అందరూ మీకు ఏదో ఒకటి నేర్పుతూ ఉంటారు. ఒక పేద మనిషి కూడా మీకు పాఠం చెప్తాడు. ఇలా పేదగా అవటానికి పరిస్థితులేమిటి అన్నది ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. ఇలా అందరూ మనకు టీచర్లే. ఇలా మనందరం ఒకరికొకరు కనెక్ట్ అయి ఉన్నాము. ఈ తెల్లని కాంతిని కాజల్ బాడీ అంటారు. కొందరిది ఎక్కువ ప్రకాశంగా ఉంది, కొందరిది తక్కువ ప్రకాశంగా ఉంది. మనమంతా ఈ కాంతిని ఇంకా ఎక్కువగా ప్రకాశంగా చేసుకోవచ్చు. ఇప్పుడు చివరికి మీరు పూర్తిగా భగవంతుడితో కనెక్ట్ అయినప్పుడు మీకు శరీరం అవసరం ఉండదు. మీరు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి, సహాయకులు, అధ్యాపకులు, హీలింగ్ ఏంజెల్స్‌గా మారతారు. తరువాత మీరు నేరుగా భగవంతునికి కనెక్ట్ అయ్యి ఆయనతోనే సంబంధం పెట్టుకుంటారు. అంటే ఆయనకి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. భగవంతుడు మిమ్మల్ని ఎక్కడికైనా పంపి అక్కడ మంచి చేయమని ఉపయోగించుకుంటాడు. ఇదే అందరికీ కావాల్సిన స్థితి.